కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏమంటున్నాడు? మోసపోకుడి అంటున్నాడు. మళ్ళా పౌలు గారు కొరింథీకి పత్రిక రాస్తూ అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ఏం గారట? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అంటే, అంతకంటే ముందే వాళ్ళకు ఆ విషయం చెప్పిండా చెప్పలేదా? చెప్పిండు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్న సంగతి కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులకు ముందే తెలుసు. తెలిసినా కూడా మరలా వారిలో ఏం కనబడుతుంది? అన్యాయము కనబడుతుంది. కాబట్టి మిమ్మల్ని ఏమంటున్నాడు అంటే, అయ్యలారా మీరు మోసపోకుడి. ఎందుకు అంటే, మీరు అన్యాయమే చేసుకుంటూ ఉంటే మిమ్ములను మీరే మోసపుచ్చుకుంటారు. నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే అన్యాయం నీలో ఉండకూడదు. ఒకవేళ అన్యాయం మనలో ఉంటుంది అంటే మనలను మనం ఏం చేసుకుంటున్నట్టు? మోసపుచ్చుకుంటున్నట్టు. ఎవరో మనలను మోసం చేయాల్సిన అవసరత లేదు. మనమే వాక్య ప్రకారంగా జీవించడం లేదు, అన్యాయం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం ఏమైపోతున్నాము అంటే మోసపోతున్నాము. మోసపోకుడి.